అడుగు. ఏం అడగాలి నేను నిన్ను? ఏ కోరిక కోరాలి నేను నిన్ను? ఏదైనా కోరినాననుకో అది నాకు స్వార్థమే అవుతుంది. అంతే కదండి. నువ్వు నా దగ్గరికి వస్తేనే అంటే నాకు అది కావాలి ఇది కావాలంటే నువ్వు నా దగ్గరికి రా, నాకు అది కావాలి ఇది కావాలి ఇది చెయ్యి అది చెయ్యి అంటే దాన్ని ఏమంటారు? స్వార్థమే కదా. కాబట్టి స్వార్థమే అవుతుంది. కానీ నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతాను. ఏంటంటే నాకు ఇంకా ఎప్పుడు ఏది అడగకుండా ఉంటే దానికోసం నువ్వు అది ఏది అవసరమో అది నాకు ఏది కోరితే ఇంకా కోరిక లేకుండా పోతుందో అది నాకు ప్రశ్న. ఇంకా అప్పుడు ఏది ఉంటే కోరనవసరం లేనిది ఏదైనా ఉంది అంటే అదేంటి? భగవంతుడే. ఇంకా భగవంతుడు తప్ప ఏముంది? కాబట్టి నువ్వే కావాలి. కాబట్టి ఆ ప్రహ్లాదుడు 5 సంవత్సరాల ప్రహ్లాదుడు ఏమడిగినాడు అంటే అడుగు అంటే నాకేం అవసరం లేదు నువ్వు తప్ప. అట్లా భక్తి అనేది భగవంతుణ్ణి కాబట్టి భగవంతుడు మనకు ఎలాగైనా కానీ కూడా మనకు కర్మఫలాలు అందించని ఏ విధంగా అయినా సరే మనం భగవంతున్నే కోరుకుంటూ కనుక ఉంటే అప్పుడు భగవంతుడు మనకు ఆ దివ్యమైనటువంటి ప్రేమ, జ్ఞానము, ఆనందం అది మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి నిష్కామ భక్తిని మనం డెవలప్ చేసుకోవాలి. చాతక పక్షి గురించి చెప్తూ ఉంటారు. ఆ చాతక పక్షి కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. అది ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రములో వర్షం వస్తే ఆ చినుకు మాత్రమే